అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అనేది అయితే చూద్దాము. ఏమున్నాయి వాళ్ళ మనసులో, మీ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. ఎవరైనా కావచ్చండి. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీకు దూరమైన పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్. సో మీరు మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు. సో ఏముంది, కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి మీ గురించి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. వాళ్ళ మనసులో మీ పట్ల కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. అండ్ మీరైతే ముందుగా నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోండి. పాజిటివ్గా ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనండి, పాజిటివ్గా ఉండండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది సజెషన్ లేక్ అనేది అయితే వెళ్తుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా అవసరము అనుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ వాళ్ళకి అనేది అయితే చేరుతుందండి. అండ్ మర్చిపోకుండా మీరైతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. సపరేషన్లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్, సో నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, ఎవరైనా కావచ్చు. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ద వరల్డ్, పేజ్ ఆఫ్ కప్స్. వీళ్ళు ఇంతకుముందు ఏదైతే ఒక బౌండరీ పెట్టుకున్నారన్నమాట రిలేషన్షిప్లో, తనకి ఏదైనా కొత్త పరిచయాల వల్ల కావచ్చు, లేకపోతే ఈ మధ్య జరిగిన గొడవలు, సిచ్యువేషన్స్, తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల, థర్డ్ పార్టీ వల్ల, వాళ్ళ మాటలతోటి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చెడు వేలో అర్థం చేసుకొని మిమ్మల్ని, అంటే ఎవరైనా చెప్తూ ఉన్న మాటలు ఇక్కడ మీరెంత కేరింగ్ తీసుకుంటున్నారో, మీరెంత ప్రేమను పంచారో అనేది ఈ వ్యక్తి అర్థం చేసుకోకపోవడం, ఇమ్మెచ్యూరిటీ. సో మీరు చెప్తున్నా కానీ ఇక్కడ మీ సైడ్ నుండి మీరు పాజిటివ్గానే ఉన్నారు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ సైడ్ నుండి ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మీ మీద థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద ప్రభావం అనేది ఎక్కువ చూపించింది అన్నమాట. సో ఆ మాటలు అనేది మైండ్కి తీసుకొని ఇక్కడ మీ రిలేషన్షిప్ ఒక స్ట్రక్లో పడడం, మీ సైడ్ ఒక భావోద్వేగంగా, అంటే ఒక గొడవలతోటి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ వ్యక్తి థర్డ్ పార్టీ మాటలు అనేది తీసుకొని జరిగిన సిచ్యువేషన్నే తలుచుకుంటూ, ఏదైనా కావచ్చు, గొడవలు కావచ్చు, మూడో వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ ఇగ్నోర్ చేసినట్లయితే కనిపిస్తుంది. సో ఎవరైతే బౌండరీ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఈ వ్యక్తి మీరు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. తనకు ఇంకా
మరికొన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు, తన మనసంతా మీరే ఉన్నారు, ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ జ్ఞాపకాలు అయితే ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. అండ్ ఎండ్ అయిన రిలేషన్ నాకొద్దు, ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉండిండొచ్చు ఈ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీసైకిల్ అవ్వాలి. మీరు సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, మీ వ్యక్తి దూరంగా ఉన్నా కానీ ఈ వ్యక్తి ఆలోచనలు మళ్ళా రీబర్త్ అవ్వాలి అనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. అండ్ జడ్జ్మెంట్, ఈ రిలేషన్షిప్లో ఏదైతే తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మీకు న్యాయం చేయలేను, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మీ గురించి వాళ్ళకి తెలియడం కానీ, ఇంట్లో వాళ్ళు ఏదైనా తనని ప్రశ్నించడం కానీ, మీ విషయంలో గొడవలు జరగడం కానీ ఏదైనా జరిగిండొచ్చు. సో ఇటు అటు చెప్పలేక ఈ వ్యక్తి ఇటు మీరా లేకపోతే థర్డ్ పార్టీనా, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ అదర్ ఎవరైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టారన్నమాట. అంటే నేనేం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్లో, నన్ను అర్థం చేసుకో, నా చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఇలాంటి వ్యక్తివా అని నన్ను జడ్జ్ చేస్తున్నారు, సో నన్ను అర్థం చేసుకోమని చెప్తూ ఉండిండొచ్చు. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీతోటి హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది, మళ్ళా రిస్క్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకు ఇలా కోరుకుంటున్నారు అంటే మీ పట్ల చూపిన యాటిట్యూడ్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారన్నమాట. 2 ఆప్షన్స్ వీళ్ళకి, ఇటు మీరు, తన లైఫ్లో ఇంకొకరు. సో ఇటు అటు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, తన మనసులో ఏమున్నది దాచడం. సో అలాంటి వ్యక్తి ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుందన్నమాట, మిమ్మల్ని దూరం చేశాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీ పట్ల ఒక మూర్ఖంగా రూడ్గా ప్రవర్తించాను అని. కానీ తాను ఎక్కడ తప్పు చేసినది తను లోన్లీగా ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటున్నారు. మీ పట్ల చేసిన తప్పులు తానే ప్రశ్నించుకుంటూ సమాధానాలు తానే వెతుక్కుంటున్నారన్నమాట ఒంటరిగా. అందుకని ఇక్కడ మళ్ళా మీతోటి న్యూ లైఫ్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి, న్యూ యాక్షన్ అనేది తీసుకోవాలి, కొత్తగా మళ్ళా స్టార్ట్ చేయాలి, మీతోటి జీవితం కావాలి, హ్యాపీ లైఫ్ కావాలి, మ్యారేజ్ కాకపోతే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ప్లాన్ వేస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే ఫ్యామిలీకి భయపడి ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేకపోతే ఫ్యూచర్ ప్లాన్ కూడా వేస్తున్నారు. మీతో ఉంటే వాళ్ళకి లైఫ్ ఆనందంగా ఉంటుంది, మీతోటి కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అందుకే ఈ రిలేషన్షిప్లో ఒక జడ్జిమెంట్ తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే కనిపిస్తుంది. ఏదో ఒకటి న్యాయం జరగాలి, లైఫ్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. ప్రస్తుతం రిలేషన్షిప్ మళ్ళా రీసైకిల్ అవ్వాలి, లైఫ్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, మీతోటి జీవితం కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీకు న్యాయం చేయలేకపోయాను, సో ఏదో ఒక న్యాయం చెయ్యాలి మీకు అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. అండ్ పరిస్థితిని వేరే కోణంలో ఇంతకు ముందులా కాకుండా ఎలాగైనా తలక్రిందులుగా తపస్సు చేసైనా కానీ రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. ఇంతకుముందు స్ట్రక్లో పెట్టారు, ఇక్కడ మీరు పదే 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 ఎఫర్ట్ పెడుతున్నా కానీ ఈ వ్యక్తి తనకు తగ్గట్టు పరిస్థితులు లేవు, నన్ను అర్థం చేసుకో అని కామ్గా ఉండడము, తనకిష్టం వచ్చినప్పుడు మాత్రమే మీతో మాట్లాడడము. ఇక్కడ మీరు అన్ని విధాలుగా కూడా మీ ఎఫర్ట్ మీరు పెడుతున్నా మీ నీడ్స్ ఉపయోగించుకున్నారు. సో మీరు మాట్లాడే మాటలకు సమాధానం లేకుండా ఉండడము, కామ్గా ఉండడము ఏదైనా జరిగిండొచ్చు ఈ వ్యక్తి. సో
ప్రజెంట్ ఈ వ్యక్తి వేరే కోణం నుండి ఆలోచించాలి అన్నట్లు ఆలోచిస్తున్నారన్నమాట. ఎలాగైనా రిస్క్ తీసుకోవాలి, తనను ఆపే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. రిలేషన్షిప్ ముందుకు వెళ్లకుండా ఉండడానికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పాను కదా. సో ఎలాగైనా రిస్క్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి, తనకొక క్లారిటీ అనేది అయితే వస్తుంది, తనకొక జ్ఞానం అనేది అయితే తెచ్చుకుంటున్నారు, జగులు చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిన వ్యక్తి మీతోటి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది ఈ వ్యక్తికి తెలుసు. కష్టమో నష్టమో రిస్క్ తీసుకోవాలి, ఫ్యూచర్ ప్లాన్ అయితే వెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మళ్ళా మీతోటి లైఫ్ కావాలి, రిస్క్ తీసుకోవాలి, ఎంతమంది ఆపుతున్నా కానీ మీరు కావాలి అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. అండ్ మీకు ఒక లైఫ్ అయితే ఇవ్వాలి, మిమ్మల్ని ఒక గౌరవమైన వ్యక్తిలా చూస్తున్నారు, మీ కేరింగ్ వీళ్ళకి నచ్చుతుంది, మీకు ఒక భార్య లాంటి స్థానము, ఒక భర్త లాంటి స్థానము, మిమ్మల్ని ఒక క్వీన్లా కింగ్లా చూస్తున్నారన్నమాట. అంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా వీళ్ళు ఎంచుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసానన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది. మీ ఇద్దరి మధ్య కూడా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చు. మీతో ఉంటే లైఫ్ వాళ్ళకి ఆనందంగా, ఎంజాయ్గా, సక్సెస్ బాట అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరున్న చోట ఒక సక్సెస్ అనేది ఉంటుంది ఈ వ్యక్తికి. సో ఆ లైఫ్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. న్యూ ఆపర్చునిటీ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి, మెల్లగా ఒక సీడ్ అయితే వేస్తున్నారన్నమాట. మీతోటి జీవితం కావాలి, లైఫ్ పార్ట్నర్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఎందుకోనంటే మీతో ఉంటే అన్ని వాళ్ళకి ఆనందమే, సక్సెస్ బాటలో నడుస్తుంది వీళ్ళ జీవితం. సో వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. అందుకే ఇక్కడ మీతోటి జీవితం హ్యాపీగా ఉంటుంది, తాను అనుకున్న విధంగా గ్రోత్ అండ్ సక్సెస్ అయితే ఉంటుంది. ఏది పట్టుకున్నా కానీ బంగారు బాట అనేది ఈ వ్యక్తికి నడుస్తుంది. మీతోటి లైఫ్ ఇక్కడ అందనంత, అంటే ఆకాశం అంతా ఎదిగినట్లుగా ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అంత ఆనందం అయితే ఈ వ్యక్తికి అనిపిస్తుంది, అంత సంతోషం అయితే అనిపిస్తుంది మీ గురించి ఆలోచిస్తుంటే. మీ దగ్గర అంత ఒదిగిపోవడం, మీ ఇద్దరి మధ్య కూడా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు సక్సెస్ బాట అనేది ఈ వ్యక్తి చూశారు. సో అది కోరుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మీరు అన్ని విధాలుగా ఒక గైడ్గా ఉండిండొచ్చు, ఒక హెల్పింగ్, ఒక కేరింగ్, అన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. మీరు చూపిన ప్రేమని ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. అందుకు ఇక్కడ మీతోటి లైఫ్ కావాలి, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే కలిసి ఆనందంగా జీవించాలి. ఒకవేళ అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే ఇక్కడ మీతోటి జీవితం పంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఏవైతే మీ పట్ల 2 కార్డ్స్ వచ్చాయి, ఏవైతే మీ పట్ల ఒక గొడవలతోటి ఒక సపరేషన్ ఏదైతే ఏర్పడిందో థర్డ్ పార్టీ వల్ల, లేదు మీ ఇద్దరి మధ్య గొడవలతోటి, తన మాటల వల్ల, తన చేష్టల వల్ల, తన ప్రవర్తన వల్ల మిమ్మల్ని రూడ్గా మాట్లాడడం కానీ, గొడవలు జరగడం కానీ, ఒక స్తంభించిపోయినట్లు ఉండడం ఈ వ్యక్తి. సో మీరు సపరేషన్లో ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ పదే పదే మీ జ్ఞాపకాలు అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఒక స్ట్రక్లో పెట్టిన వ్యక్తి, ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక స్ట్రక్లో పెట్టిన వ్యక్తి ఇప్పుడు మీ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీతోటి లైఫ్ కావాలి అనుకుంటున్నారు. ఎక్కడ మిమ్మల్ని పోగొట్టుకున్నానో అన్న బాధ ఈ వ్యక్తికి పదే పదే ట్రిగర్ అవుతుందన్నమాట. తనకు చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరే తనకు కావాలి అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే
మీరంత లైఫ్ అనేది ఇచ్చారు. మీ లైఫ్లో ఉన్నప్పుడు అంత లైఫ్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేశారు, అంత సంతోషం అనేది వీళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి మీ వ్యక్తి. సో అందుకే ఇక్కడ మీ గురించే జ్ఞాపకాలు, నిద్ర పట్టకపోవడం, ఇక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండడం, తన చుట్టూ ఆప్షన్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజింగ్లో పెట్టినా కానీ తనకు మీరే జ్ఞాపకం వస్తున్నారన్నమాట. అండ్ వీళ్ళు ఏంటి అంటే తన లైఫ్లో అనుకోని విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. అది తన జాబ్ విషయంలో అయినా, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదు బిజినెస్, సారీ అండి, తాను అనుకున్న విధంగా ఇక్కడ తాను ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఈ విషయంలో మీ మీద కోపడ్డము, చిరాకు పడ్డము, తాను అనుకున్న విధంగా గోల్ సాధించలేకపోయాను, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పిండొచ్చు. సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ జ్ఞాపకాలే గుర్తు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, అండ్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టాను అన్న బాధ వాళ్ళకైతే కనిపిస్తుంది, బాధపడుతున్నారు. జరిగిన సిచ్యువేషన్స్, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్, అది గొడవలైనా ఏదైనా కావచ్చు, మీ పట్ల ఒక పశ్చాత్తాపం అనేది అయితే కనిపిస్తుంది, కూర్చొని బాధపడుతున్నారు. అండ్ మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి మీ ముందుకు రావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. మీ జ్ఞాపకాలు, మీ ప్రేమ, మీకు ఒక అపాలజీ చెప్పాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం తీసుకురావాలి. తను అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీ మనసులో ఉన్న వ్యక్తి తను అనుకుంటే ఏదైనా సాధించుకోగలరు. ఇక్కడ ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఫ్యామిలీ కోసమైనా మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు, ఏదైనా కావచ్చు, కుటుంబ పరిస్థితుల వల్ల దూరం పెట్టిండొచ్చు. సో ఇక్కడ మీరు కూడా ఎదురు చూసి వీళ్ళ మోసము, మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారా అన్న ఆలోచనతోటి ఇక్కడ మీరు కూడా చాలా భరించారు. ఇక్కడ మీరు కూడా చాలా అంటే వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకున్నారు. ప్రజెంట్ మీరు ప్రాక్టికల్గా ఉన్నా కానీ మీకు ధైర్యం ఎక్కువ, ఓపిక, సహనం అనేది అయితే ఎక్కువ. మీరున్న చోట స్థిరత్వం అనేది అయితే ఉంటుంది, మీతోటి అయితే లైఫ్ బాగుంటుంది అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అందుకని రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం తీసుకురావాలి, లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు, ఒక ఫ్యామిలీగా ఊహించుకుంటున్నారు అన్నమాట. అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది, మీ వ్యక్తి ట్రావెల్ చేసి మీ ముందుకు రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది, కానీ కన్ఫ్యూజన్స్ అయితే కనిపిస్తున్నాయి, భయాలు కనిపిస్తున్నాయి, ధైర్యం చాలట్లేదు మీ ముందుకు రావడానికి. ఇక్కడ మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నా కానీ, మీ ప్రేమ, కేరింగ్ అన్నీ గుర్తుకు చేసుకుంటున్నా కానీ ఈ వ్యక్తికి ధైర్యం చాలట్లేదు. మూడో వ్యక్తుల కోసం ఏదైతే ఇక్కడ మీతోటి గొడవలతోటి ఈ రిలేషన్షిప్ నాకొద్దు అని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, మర్చిపోమని చెప్పడం కానీ, సో మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేయడం జరిగింది థర్డ్ పార్టీ కోసం. సో ఈ వ్యక్తి ఈ విషయంలో మీకు గొడవలు జరిగాయి, ఈ వ్యక్తి అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. అందుకే వీళ్ళకి ధైర్యం చాలట్లేదు, మీ గురించి కలలు కంటున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి, మీ ముందుకు రావడానికి, యాక్షన్ తీసుకోవడానికి ధైర్యం చాలట్లేదు. తన మనసులో ఉన్న ప్రేమ, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు, లేదు
ఇది అదర్ రిలేషన్ అయితే కూడా ఇక్కడ మీకు అడ్డుగా ఒక మేల్ పర్సన్ ఆర్ ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారన్నమాట. సో ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ ముందుకు రావాలనేది అయితే ఉంది. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది. ముందుకు వెనక్కి అయితే తగ్గుతున్నారన్నమాట. ఎలాగైనా రిస్క్ తీసుకుందాం, ఏదో ఒకటి చెప్పేద్దాం అన్న ఆలోచన అయితే ఉంది. కానీ ధైర్యం చాలకపోవడం ఈ వ్యక్తికి. ఎందుకు ధైర్యం చాలకపోవడము అని అంటే ఇక్కడ మీరు ప్రశ్నిస్తారు, జడ్జి చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. తాను చేసిన తప్పు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న పళ్ళంగా మిమ్మల్ని ఏదైతే ఒంటరిని చేశారో, ఒక సమాధానం చెప్పకుండా తన వాళ్ళ కోసం ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక కామ్గా ఏదైతే ఉన్నారో, మిమ్మల్ని ఏదైతే ఒంటరిని చేశారో, ఏదైతే మిమ్మల్ని చీటింగ్ చేశారో, సో ఇక్కడ పాత జ్ఞాపకాలన్నీ మీరు తవ్వుతారేమో అని అది మనసులో పెట్టుకొని ఇక్కడ మీరు ఎక్కడ నిలదీస్తారో అన్న ఆలోచన ఈ వ్యక్తికి అయితే ఉంది. ఒక లాజిక్గా ఆలోచిస్తున్నారన్నమాట. ఏదైనా మళ్ళా మనల్ని మనం ముందుకెళ్తే ఏదైనా ప్రశ్నిస్తారేమో, నిలదీస్తారేమో, తన తప్పులు బయట పెడతారేమో. ఎందుకంటే అది సహించలేరన్నమాట. ఇగో ఉంది కదా, ఆ బాధ అయితే భరించలేరన్నమాట. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఉంటే ఉన్ని, లేకపోతే పోని, వస్తే రాని, రాకపోతే పోని, వస్తే ఖచ్చితంగా నిలదీయాలి, ప్రశ్నించాలి. ఎందుకంటే ఆ బాధలు మీరు ఫేస్ చేశారు కాబట్టి రిలేషన్షిప్లో. సో ఈ వ్యక్తికి అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇంకా ఏమున్నాయి ఫీలింగ్స్ చూపించండి. ఒక న్యాయం తీసుకురావాలి, ఒక జస్టిస్ కావాలి రిలేషన్షిప్లో. ఏదో ఒక న్యాయం చెయ్యాలి, నేను బ్యాలెన్సింగ్ చెయ్యాలి. రెండు విధాలుగా కూడా బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని కానీ, పరిస్థితుల్ని బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని కానీ, ఈ వ్యక్తికి ఏదైతే థర్డ్ పార్టీ వల్ల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ వ్యక్తి మళ్ళా బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే మీరంటే పిచ్చి ప్రేమ, మిమ్మల్ని చూడందే ఉండలేరు. వాళ్ళ మాటలతోటి, వాళ్ళ చేష్టలతోటి చాలా భావోద్వేగం అయితే అవ్వడం. థర్డ్ పార్టీ సొసైటీ గురించైనా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు, లేదు అంటే తన ఫ్యామిలీ వల్ల, థర్డ్ పార్టీ వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. మీ విషయంలో రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వ్యక్తికి ధైర్యం చాలకపోయి ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఈ వ్యక్తి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అండ్ ఒక న్యాయం చెయ్యాలి, ఒక జస్టిస్ రావాలి అన్న కోరికతోటి ఉన్నారు. ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే తీసుకురావాలి. ముందేదైతే మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ కానీ, లేకపోతే మీ నీడ్స్ ఒకరినొకరు షేర్ చేసుకోవడం కానీ ఏదైనా జరిగిండొచ్చు. ఇది ఎమోషనల్గానా, లేకపోతే మనీ విషయంలోనా, ఏదైనా కావచ్చు. ఇద్దరి మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది అయితే ఉంది. సో ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మళ్ళా తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీతోటి కలిసి ప్రయాణం చెయ్యాలి, మీ ముందుకు రావాలి. మీరంటే పిచ్చి ప్రేమ, మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కూడా తన మనసులో భావోద్వేగం అవుతున్నారు. ఒక ఆనందం, ఒక ఫుల్ఫిల్, ఒక సంతోషం అయితే ఏర్పడుతుంది. ప్లీజ్ యూనివర్స్, ఇంకా ఏమున్నాయి కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. ఎమోషనల్ అవుతున్నారు,
ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న బాధ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరే తనకు బలం అయితే అనుకుంటున్నారు, చాలా భావోద్వేగం అవుతున్నారు. ఏదైతే మీకు ప్రేమను పంచలేకపోయాను అన్న ఫీలింగ్ వీళ్ళల్లో కనిపిస్తుందన్నమాట. ఏదైతే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, మీకు సరైన ప్రేమ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను అన్న బాధ, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోయానన్న బాధ ఫీలింగ్ అయితే ఈ వ్యక్తికి అనిపిస్తుంది తన మనసుకి. భావోద్వేగం అవుతున్నారు, సైలెంట్గా మూగ రోదన అయితే పడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీరు తన పట్ల ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, తను మీ సైడు ఒక సైలెంట్గా ఉన్న పరిస్థితుల వల్ల తగినంత ప్రేమను మీకు చూపించకపోయినా కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే మీతోటి లైఫ్ కావాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి, లైఫ్ లాంగ్ జీవితం మీతోటి కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. The Tower clarification, please. ఈ టవర్ ఎందుకు వచ్చింది, టవర్ గురించి మనము క్లారిఫై చేయలేదు కదా, సో అందుకని ఇప్పుడు క్లారిఫై తీశాను. ఆల్రెడీ మనకి టవర్ తీసినప్పుడు మనకి మెసేజ్ అయితే అర్థమైంది. మెల్లమెల్లగా గొడవలు ఏదైతే పడ్డారో, ఏదైతే మీ మధ్య సపరేషన్ ఏర్పడింది, మళ్ళా రూట్స్ అయితే ఫామ్ అవుతున్నాయి, ఎదురు చూపులు అయితే కనిపిస్తున్నాయి రిలేషన్లో నిలబెట్టుకోవడానికి. సో ఈ వ్యక్తికి తనను తాను తెలుసుకుంటున్నారు, తాను ఒంటరిగా ఒక లోన్లీనెస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా ఈ వ్యక్తి హ్యాపీగా లేరు, ఒక ఒంటరి జీవితం అయితే అనుభవిస్తున్నారన్నమాట. సో అందుకే ఇక్కడ మళ్ళా సేమ్ చూసారా, అందుకే ఇక్కడ మళ్ళా మీతోటి జీవితం కావాలి. ఎక్కడైతే వాళ్ళు మీ పట్ల తప్పు చేశారో, ఎక్కడైతే మీ పట్ల వాళ్ళు రూడ్గా బిహేవ్ చేశారో, ప్రశ్న తనే, సమాధానము తనే చెప్పుకుంటున్నారన్నమాట. అందుకే మీ ముందుకు రావాలి అన్న ఆలోచన, జగిలింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి, మళ్ళా ముందులాగా ఉండాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ముందులాగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఆనందంగా ఉండాలి మీతోటి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మన ఫస్ట్లో ఏదైతే చూసామో చివరికి మళ్ళా అదే మెసేజ్ అయితే కనిపిస్తుంది. మీ వ్యక్తి అతి తొందరలోనే మీకు రీయూనియన్ చేయడం అయితే కనిపిస్తుంది. అది 1 డే పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, 1 మంత్ అయినా పట్టచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ వ్యక్తి గురించి, పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. మీకు ఇష్టమైతే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు, ఓకేనండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.